నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా పోలీసులు ఒత్తిడిని అధిగమించేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ పై సెమినార్. అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్. ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు నగరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్జీకే క్రీడా పోటీలు. మహిళలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. శారదా కాలనీలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు. జిల్లా రూరల్ పరిధిలో విధులు నిర్వహించే మహిళల కోసం నేడు స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ పై సెమినార్ నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులచే తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ పోలీసు డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఎక్కువ శాతం మానసిక ఒత్తిడి బారిన పడుతున్నారని, దీనిని అధిగమించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే ఈ రోజున అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇటు అర్బన్ మరియు రూరల్ జిల్లా పోలీస్ సంబంధించిన మహిళా సిబ్బంది కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక 1 డే సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమినార్లో దాదాపు 150 మంది పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్, ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. ఈ మహిళలకి కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న అన్ని సిబ్బందిలకు కొంత మిగతా వాళ్ళకన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మహిళలు కూడా పని చేస్తున్నారు. మహిళలు కూడా ఇటువంటి స్ట్రెస్ అయిన డ్యూటీలో ఉండి వాళ్ళ తన పిల్లలని కూడా చూసుకోవాలి. సో వాళ్ళకి కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఎలా తట్టుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఆ దాని మీద కోవా కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సెమినార్ భవిష్యత్తులో మేము చేస్తామని అనుకుంటున్నాం. దీనివల్ల కొంత వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ, పర్సనల్ లైఫ్ కొంత ఇంప్రూవ్ అవుతుంది. ఈ నెల 19 నుండి 21 వరకు రాష్ట్ర స్థాయి ఆర్జీకే ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఎన్ఐఎస్ కోచ్ విశ్వనాథ్ తెలిపారు. 13 అంశాలలో జరిగే ఈ పోటీలు స్థానిక బిఆర్ స్టేడియం మరియు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. మహిళలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు వచ్చారని ఆయన తెలిపారు. ఆర్జీకే పోటీలు 19 నుంచి 21 వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మరియు బిఆర్ స్టేడియంలో 13 క్రీడా అంశాల్లో జరుగుతాయి. మన బిఆర్ స్టేడియంలో 6 క్రీడా అంశాలు. ఇది ఆర్జీకే అంటే మన దేశంలో మహిళలు క్రీడలలో ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా రాణించాలని ఆ అంశం మీద ఈ క్రీడలు అనేది నిర్వహిస్తారు. ఈ కొన్ని క్రీడలు అనేవి రాష్ట్ర స్థాయిలోనే వరకే జరుగుతాయి. అవి మన స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ చేసి బాక్సింగ్, బాస్కెట్బాల్ ఇలాంటి కొన్ని క్రీడలు, అలాంటి ఒక 12 క్రీడలు మన స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ చేసి ఇంకా మహిళలకి క్రీడల్లో అభివృద్ధి చెందాలని, ఇంకా రాణించాలని, ఇంకా పథకాలు ఎక్కువ రావాలని ఇంక్లూడింగ్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా 19 నుంచి 21 వరకు మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మరియు బిఆర్ స్టేడియంలో
జరపడానికి నిర్ణయించుకున్నారు. స్థానిక శారదా కాలనీలోని నగరపాలక సంస్థ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిపుణులచే రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన చట్టాల గురించి అవగాహన కలిగించారు. మహిళలు ప్రతి ఒక్కరూ ఈ చట్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా సరే మనం దత్తత తీసుకోవచ్చు అన్నమాట. దత్తత తీసుకుంటే మన సొంత పుత్రుడు లాగా, కాబట్టి అడాప్షన్ అనేటువంటి దత్తత తీసుకోవడం. అలాగే ప్రాపర్టీస్ అండి, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి సెర్చ్ వారెంట్ తీసుకురావాలి. సెర్చ్ వారెంట్ ఉంటేనే ఇంట్లోకి ప్రవేశించాలి. ఎవరు మనం హెరాస్ చేయకూడదు, సెక్షువల్ హెరాస్ కానీ లేకపోతే ఇంకేదో. ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి మీకు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ వేస్తారు కదండి, అందులో డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మేము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో నేను ఈ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవ్వడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హెల్త్ ఆస్పెక్ట్స్లో PCPND యాక్ట్ అంటే లింగ అంటే గర్భస్థం ముందుకి గర్భస్థం తర్వాత కూడా మనకి లింగ నిర్ధారణ పరీక్షలు అనేది చేయడం అనేది చాలా చట్టరీత్యా నేరం అండి. సో ఇప్పుడు స్కానింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. ఆ స్కానింగ్ సెంటర్స్ అందరిలో కూడా వాటిలో మేము మా DMHO గారు ఒక స్కానింగ్ సెంటర్ ఫస్ట్ పెట్టాలి అంటే DMHO ఆఫీస్కి ముందు DMHO గారికి పర్మిషన్తోనే స్కానింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువగా చాలామంది అగ్రపురాల వాళ్ళల్లో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు కూడా లేరు. ఇలాంటి దురదృష్ట పరిస్థితుల్లో మనం ఉన్నామంటే కేవలం అది మనం చేసుకుంటున్నదేనండి. సో అలాంటి మనం చేస్తున్న మన ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఈ చట్టాన్ని ఎక్కువగా ప్రోత్సహించి మనం ఎక్కడ ఏ ఆడవాళ్ళు గర్భిణీతో ఉన్నప్పుడు కూడా ఆ గర్భిణీతో ఉన్న ఆడవాళ్ళకి ఈ చట్టం గురించి చెప్పి, ఒకవేళ ఇంట్లో ఉన్న అత్తమామలు కానీ ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఈ చట్టం గురించి వద్దమ్మా నువ్వు అలా ఆడపిల్లలు కావాలా అని నువ్వు అనుకున్నట్టయితే మీ వాళ్ళు ఎవరైనా ఉండి నువ్వు వెళ్ళి అడగద్దు, పుట్టబోయే బిడ్డ మన ఇంటికి మహాలక్ష్మి, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ సమానమనే నినాదాన్ని ప్రతి ఆడవాళ్ళు కూడా పక్కనున్న ప్రతి ఆడవాళ్ళకి గర్భిణీగా ముఖ్యంగా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఈ చట్టాన్ని గురించి చెప్పాలని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన రాజ్యాంగంలో మహిళలకి పురుషులతో సమానంగా సమానత్వం ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 21 వరకు తీసుకున్నట్టయితే కుల, మత, జాతి, లింగ వివక్ష రద్దు చేస్తూ రాజ్యాంగంలో సమానత్వం ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎందరో మహిళలు మంత్రులుగా, సైంటిస్టులుగా, పోలీస్ ఆఫీసర్లుగా, మేజిస్ట్రేట్లుగా ఉన్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ మహిళ సెకండ్ క్లాస్ సిటిజన్గానే భావించబడుతున్నారు. గర్భంలో ఉండగా పుట్టబోయేది మగబిడ్డ అయితే మేలు, ఆడబిడ్డ అయితే భారమని ముందుగానే గుర్తించడం జరుగుతుంది. వారు ముఖ్యంగా విద్యావంతులు అయినట్లయితే ఎంతో బాగుంటుందని KG to PG స్త్రీ పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రయత్నం జరగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆన్లైన్లో నిర్వహించే అమ్మకాల వలన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని, వీటిని ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని కోరుతూ గుంటూరు IT అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్లో నిబద్ధత లేని వ్యాపారాల వలన కొనుగోలుదారులు కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నదని, కాబట్టి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనైతికంగా వ్యాపారం చేస్తున్నారు. దానివల్ల గుంటూరులో ఉన్నటువంటి కంప్యూటర్ షాప్ అందరికీ, తర్వాత దాని రిలేటెడ్ ఎంప్లాయీస్ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మా రిటైల్ ట్రేడర్స్ అందరికీ బిజినెస్ బాగా తగ్గిపోయింది. దీనివల్ల మా ఖర్చులు తిరిగి రన్నింగ్ అంతా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎంప్లాయీస్ని కూడా నడపలేని పరిస్థితుల్లో మా బిజినెస్ తగ్గిపోయింది. దీనికి గవర్నమెంట్ ఏదైనా యాక్ట్ తీసుకొని మా బిజినెస్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రపంచ మొత్తంలో ఉన్న ఇవాళ ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఇండియాలో గత సంవత్సరం నుంచి మరీ ఎస్టాబ్లిష్ అయ్యి చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు పట్టుబట్టి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చే స్టేజ్ తీసుకొచ్చింది. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి CM గారికి PM గారికి అందించుకోవాలని ఆల్అవుట్ స్టేట్ వాళ్ళ అసోసియేషన్స్ అంతా కలిసి మూకమ్మడిగా ధర్నాలు బిగిన్ చేశాము. మా ఒక్క అసోసియేషన్ కాదండి, రాబోయే కాలంలో మిగతా అందరూ అసోసియేషన్లో రోడ్ల మీదకి వచ్చేసి ఈ విధాన్ని విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాము. They're just waiting for the whistles. So all the 4 horses start. Cleaning has started.
and it seems very exciting. Over to you, Sushmita. That's really an excellent race. I'm very confused who the winner will be, Jala or Prithvi. And Jala, the previous race, Prithvi House is the winner, followed by Jala House and the Agni House. ఒక మంచి అవగాహన పెంచి వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచి వాళ్ళలో అణిగున్నటువంటి టాలెంట్స్ బయటకు తీసుకురావడానికి భాష్యం స్కూల్ అధినేత గారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నిజంగా చాలా అభినందనీయమైనటువంటి విషయం. పిల్లలకు ఇది ఫర్ దర్ హోల్ టోటల్ డెవలప్మెంట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్. థ్యాంక్ యూ. రఘువీరారెడ్డి సంస్కారహీనుడిగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రిని బ్రోకర్గా అభివర్ణిస్తా ఉన్నాడు. రఘువీరారెడ్డి కంటే పెద్ద బ్రోకర్ ఈ రాష్ట్రంలో లేడు. అతను బ్రోకర్ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక అలాంటి బ్రోకర్ని ఈరోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఇలాంటి బ్రోకర్లు జోకర్లు తప్పితే మంచి వాళ్ళు ఎవరు కూడా పార్టీకి దొరకరు. అలాంటి పరిస్థితుల్లో రఘువీరారెడ్డిని ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ఈ యొక్క నూతన రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంటూరు జిల్లా రైతాంగానికి, గుంటూరు జిల్లా ప్రజలకు చేరువలో ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాజధాని నిర్మాణం జరగకూడదు, ఇక్కడ ప్రజలు బాగుపడకూడదు, ఇక్కడ రైతులు బాగుపడకూడదు, ఈ రాజధాని తీసుకెళ్లి కర్నూలులోని కడపలో పెట్టాలనే ఒక కుట్ర బందుతూ ఉన్నారు. అక్కడ ఏమాత్రం కూడా అది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందా? రైతుల యొక్క శ్రేయస్సు గురించి, రైతుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడేందుకు అర్హత లేదు. వాళ్ళ నలుగురు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, బంజరు భూములు అన్నింటినీ కూడా కబ్జా చేసిన వ్యక్తులు. ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండే అనేకమైన భూ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ భూములను అక్రమంగా, అన్యాయంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టినందుకు QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.